ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. భూదాన్ పోచంపల్లి మండలం తూతిగూడెం పరిధిలోని హెజ్జీలో ఫార్మా పరిశ్రమలో శుక్రవారం అర్ధరాత్రి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కంపెనీలోని ఒక రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో 2 కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది వరకు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. నైట్ షిఫ్ట్ కార్మికులు మారుతున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ధాటికి పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చౌటుప్పల్ తదితర ప్రాంతాల నుండి ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రియాక్టర్ పేలుడు కారణంగా ఫార్మా కంపెనీ నుండి దట్టమైన పొగతో పాటు తీవ్రమైన విష రసాయనాలు బయటకు లీకయ్యాయి. ఘాటైన రసాయన వాసనలు రావడంతో సమీపంలోని తోతిగూడెం, అంతమగూడెం గ్రామాల ప్రజలు శ్వాస పీల్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భయాందోళనకు గురైన స్థానికులు ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. గడిచిన 3 నెలల వ్యవధిలోనే ఈ కంపెనీలో రియాక్టర్ పేలడం ఇది రెండోసారి అని స్థానికులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే పదే ప్రమాదాలు జరుగుతున్నాయని, కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని గ్రామస్తులు, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.